అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, పాలకులు, రాజులు మరియు జవాబుదారీ వ్యక్తులు తమ యొక్క ప్రజల పట్ల ఏ రకమైనటువంటి సంకల్పంతో, నిర్మలమైన మనస్సుతో ఉండాలి అంటే, వారి సంకల్పము, వారి యొక్క నిర్మలమైన మనస్సు, వారి యొక్క ఆలోచన, దాన్ని బట్టి అల్లాహ్ తబారక వ తఆలా తమ యొక్క ప్రజలకి ఆ యొక్క కారుణ్యమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ రాజులు, పాలకుల యొక్క మనస్సులో తమ ప్రజల పట్ల ఏదైనా సంకల్పంలో చెడు మరి ఏదైనా అన్యాయతపూరితమైనటువంటి మనస్సుతో సంకల్పించుకుంటే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రజల జీవితాల్లో నుంచి కారుణ్యాన్ని తీసివేస్తాడు. ఉదాహరణకి ఈరోజు మీకు ఒక చిన్న జరిగినటువంటి ఒక గాథ మీకు వినిపిస్తాను. అదేమిటంటే, పురాతన కాలంలో షంషుద్దీన్ అస్-సఫీరి అనేటువంటి ధార్మిక పండితులు తన యొక్క పుస్తకంలో రాస్తారు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం ప్రకారము, ఒక రాజ్యంలో ఒక రాజు ప్రతిరోజు తమ యొక్క ప్రజల సుఖ దుఃఖాలు, మంచి చెడులు తెలుసుకోవడానికి ప్రతిరోజు రాత్రి మారు వేషంలో తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఒక సందర్భంలో ఒక వృద్ధ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఒక అందమైన, ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆవు వాళ్ళ ఇంట్లో ఉంది. వారు ప్రతిరోజు ఆ ఆవు ద్వారా పాలు పిండి దానితో జీవనం గడుపుతూ ఉండేవారు. సాధారణంగా ఇచ్చేటువంటి పాల కన్నా 10 ఆవులు ఇచ్చేటువంటి పాలు ఎలాగుంటాయో ఆ విధంగా ఈ యొక్క ఆవు నుంచి వారి కుటుంబానికి దక్కేవన్నమాట. ఇది అసాధారణంగా ఉండేవి. ఈ యొక్క సంఘటనను చూసి రాజు మనస్సులో ఒక చెడు సంకల్పం ఏర్పడింది. అదేమిటంటే, ఈ ఆవును నేను నా యొక్క కుటుంబం దగ్గరికి, నా యొక్క రాజ్యంలో తీసుకువెళ్ళాలి, ఇతని దగ్గర ఉండకూడదు అని చెప్పి ఒక చెడు సంకల్పం ఏర్పడిన తర్వాత రెండవ రోజు కూడా రాజు మళ్ళీ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆ ముసలివాడు, ఆ పేదవాడు ఆవు ద్వారా పాలు పిండే సమయం చెప్పడు ఎలాగైతే ప్రతిరోజు ఓబికి పాలు వచ్చేవో, కానీ ఈ రోజు ఆ పాలు రావడం దూరం కదా, 2-3 చుక్కలు పాలే వచ్చాయి, అసలు పాలే రాలేదు ఆ రోజు అనమాట. అప్పుడు రాజు కూడా దగ్గర ఉన్నాడు మారు వేషంలో. అప్పుడు అడిగాడు, పెద్దాయన ఏమైంది నీ ఆవుకి? ఎక్కడైనా వేరే దగ్గర గడ్డి ఏమైనా వేసిందా? తినరాని వస్తువు ఏమైనా తిన్నదా అంటే, అప్పుడు కాసేపు ఆశ్చర్యానికి గురయ్యి ఆ యొక్క ముసలివాడు, ఆ పేదవాడు ఏమన్నారంటే, రాజా, నా మనసులో ఒక మాట వస్తుంది. అదేమిటంటే, ఈ యొక్క పట్టణం యొక్క పాలకులు, ఈ మా యొక్క రాజ్యం యొక్క రాజుగారు ఏదైనా చెడు సంకల్పం చేసి ఉంటారు. అన్యాయంగా ఏదైనా వస్తువుని లాక్కోవాలనుకొని సంకల్పించుకుంటాడు. దానివల్ల దైవము మా నుండి ఆ యొక్క కారుణ్యాన్ని తీసివేశాడు అని చెప్పగానే, ఈ మాట వినగానే రాజు గుండె గుబులెమంది. వెంటనే ఆయన అల్లాహ్ తబారక వ తఆలా ముందు, ఆ దైవం ముందు అంతరంగంలోనే పశ్చాత్తాపానికి గురై కన్నీళ్లతో ప్రతిజ్ఞ చేశాడు, ఓ దైవమా, నేను ఇప్పటి నుంచి ఆ ఆలోచన చెయ్యను, అలాంటి చెడు సంకల్పం ఎప్పుడు చేయను, నేను నన్ను క్షమించి వేసే అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో, దాని తర్వాత ఎప్పుడైతే పాలు పిండడం మొదలుపెట్టారో ఆ సందర్భంలో అసాధారణంగా పాలు వచ్చాయి. ఒక 10 ఆవులు ఇచ్చేటువంటి పాలు ఒక ఆవు ద్వారా లభించడం జరిగిందన్నమాట. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే ఒక పాలకులు, రాజులు, మంత్రులు కానివ్వండి, ఏ జవాబుదారి మనిషి కానివ్వండి, తన కింద ఉన్నటువంటి ప్రజల గురించి మంచిగా ఆలోచిస్తే, న్యాయంగా ఆలోచిస్తే, తప్పకుండా అల్లాహ్ తబారక వ తఆలా వారి యొక్క జీవితాల్లో మరియు వారి యొక్క ప్రజల జీవితాల్లో కారుణ్య భరితమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే సంకల్పంలో లోటుపాట్లు ఎదురవుతాయో, సంకల్పంలో
ఏదైనా చెడు ఏర్పడుతుందో అలాంటి సందర్భంలో పాలే కాదు కదా, సంపద కూడా అదృశ్యమైపోతుంది, మరియు పంటలు ఎండిపోతాయి, వర్షాలు పడవు. వీటన్నిటి కారణం ఏంటంటే మనిషి యొక్క సంకల్పము. అందుకని చెప్తారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తారంటే, అనా ఇంద జన్ని అబ్దేబి, నేను మానవుని యొక్క సంకల్పానికి దగ్గరగా ఉంటాను. ఏ విధంగా మానవుడు కోరుకుంటాడో అదే విధంగా నేను కూడా అతనికి సాయం చేస్తూ ఉంటాను. కాబట్టి మనం మంచి దృష్టితో నిర్మలమైన మనస్సుతో ముందుకు వెళితే అన్నీ మనకు మంచిగా జరుగుతాయి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ తమ యొక్క తప్పుల గురించి తెలుసుకొని పశ్చాత్తాపడి అల్లాహ్ ముందు దృఢమైన సంకల్పంతో క్షమాభిక్ష కోరుకుంటే అల్లాహ్ తఆలా మనల్ని క్షమించి వేస్తాడు, మరియు కారుణ్యమైన జీవితాన్ని మనం సాధిస్తాడు. అల్లాహ్ తఆలా మనందరినీ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరికి ఒకరు తోడు ఉంటూ నిజమైన జీవితాన్ని, నిజాయితీగా జీవితాన్ని గడపడానికి ప్రాప్తం కలిగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.